కదా బంగారం 10 గ్రాములదైతే 1,32,000 వరకు వెళ్లి 1,26,000 వరకు పడిపోయిందా? సుమారుగా ఒక 6,000 రూపాయల దగ్గరగా ప్రతి 10 గ్రాములకు పడిందా? అదే కేజీ వెండి ధర 1,70,000 వరకు నిన్న రాత్రి వెళ్లి సడన్ గా ఉన్నట్టుండి 1,54,000 రూపాయలకి పడిపోయింది. అంటే బంగారం ప్రతి 10 గ్రాములకి 6,300 రూపాయల వరకు హై నుంచి లోకి పడింది. వెండి అయితే 16,700 రూపాయలు పర్ కేజీకి నిన్న ఫాల్ అయితే అయ్యింది. అక్కడి నుంచి నిన్నటి వీడియో కామెంట్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా ఎక్కువగా నేను చూస్తున్నది ఇక బంగారం క్రాష్ మొదలైందా అని. ఇంకా బంగారం పతనమేనా? వెండి కూడా పతనం అయిపోబోతుందా? ఇంతవరకు ఆహా ఓహా అని దాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు అది మళ్ళీ కిందకి రాబోతుందా? దీని రిలేటెడ్ గా మీకు ఇంపార్టెంట్ డేటా తెలియాలి. ఇలాంటి ఫాలే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ బంగారం వెండి చాలా స్ట్రాంగ్ గా పెరిగాయి. షార్ట్ టర్మ్ లో మీకు అవసరాలుండి దానికి కావాల్సిన బంగారం మీరు కొనాలనుకుంటున్నా ఇమీడియట్ గా కొనడం మంచిదా లేకపోతే వెయిట్ చేసి కొనుక్కోవడం మంచిదా? దీన్ని మాట్లాడుకుందాం. అండ్ చాలా లాంగ్ పీరియడ్స్ కి పెట్టుబడి చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఎలా చేస్తే వాళ్ళు లాభం ఎక్కువగా పొందగలరు, కొంచెం రిస్క్ తీసుకుందాం, బట్ మంచిగా ప్లాన్ చేసి ఎలా పెట్టుబడులు చేయాలనేది కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ ఇంట్లో వాళ్ళ కోసమా రిలేటివ్స్ కోసమా మీరు బయట బంగారం కొంటూ ఉంటే ఈ కార్డ్ ని వాడి 90,000 రూపాయల వరకు ఎలా మీరు డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. జాయినింగ్ ఫీజే లేదు, ప్రాపర్ గా వాడారంటే 90,000 రూపాయలు ఈజీగా మీకు డబ్బులు సేవ్ అయిపోతాయి. సింపుల్ ట్రిక్ మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. ఎలాగో నెక్స్ట్ పెళ్లిల సీజన్, మీరు కానీ మీ ఫ్యామిలీలో ఉంటున్న వాళ్ళు కానీ బంగారం కొనాలనుకున్నప్పుడు కొంచెం ప్లాన్ చేశారంటే పెద్ద మొత్తంలో డబ్బుల్ని సేవ్ చేయొచ్చు. అది కూడా ఎలా అనేది మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఇలా బంగారం పడింది రాత్రి 11